పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 2-3 వచనాలు మనం చదువుకుందాం. త్వరగా. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము, జాగ్రత్తగా విందాం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. భూమిని తడిపినట్లే తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాము. కడవరి వర్షము అంటే ఇక్కడ మనము ఈ ప్రవచనము అనగా హోషేయ ప్రవశిస్తున్న ప్రవచనము ఏమిటి అంటే, ఈ హోషేయ ప్రవశిస్తున్న ప్రవచనము కడవరి వర్షము, తొలకరి వర్షము. అవునా? అంటే ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈయన ప్రవచనం చెప్తున్నాడు. తొలకరి వర్షము వలె కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వర్షముతో పోలుస్తున్నాడు. వర్షముతో ఆయన ఒక పోలికను మనకి చూపిస్తున్నాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అంటున్నాడు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మొట్టమొదటిగా 2వ వచనం మనం చూసుకుంటే, ఈ 2వ వచనంలో మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇది 2వ వచనం. మనము ఒక చిన్న వివరణ ఇచ్చి తర్వాత 3వ వచనం కానించి సబ్జెక్ట్లోనికి వెళ్దాం. 2వ వచనంలో ఉన్న వివరణ ఏంటంటే, 2 దినములైన తర్వాత మనల్ని బ్రతికించును అనగా ఇక్కడ సంఘము గురించి ఒక ప్రవచనం ఉంది. దేని గురించి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘమును గురించి. బ్రతికించును, సంఘము బ్రతకాలి. అంటే బ్రతకాలి అంటే ఇప్పుడు ఎక్కడున్నట్లు? సంఘము మృతుల సంఖ్యలో ఉన్నట్లు, చనిపోయిన రీతిలో ఉన్నట్లు. సంఘం చనిపోయిందా అంటే చనిపోయింది. దీనికి మనకు ఆధారం ఏమిటి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ విషయము సంఘానికి మనము ఆపాదించవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం ఎలా ఉంది? సంఘంలో జీవం ఉందా? చెప్పండి. సంఘంలో జీవం ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే, సంఘంలో ప్రవచనాలు లేవు కదా, సంఘంలో కృపవరాలు లేవు కదా, సంఘంలో భాషలు లేవు కదా, సంఘంలో స్వస్థతలు లేవు కదా, సంఘంలో ఆత్మమూలమైన కార్యాలు లేవు కదా, పరిశుద్ధాత్మను కుమ్మరింపు లేదు కదా. మరి ఇవి లేనప్పుడు, ఈ క్రియలు లేనప్పుడు సంఘము చనిపోయిందా బ్రతికుందా? ఆదిమ సంఘము చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎక్కడ కూడి ఉంటే అక్కడ కంపించింది, ఎక్కడ కూడి ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము, వర్షము కుమ్మరించబడింది. అవునా? మరి ఇప్పుడు ఆ స్థితి ఏది? కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్ముడు లేడని చెప్తారు, కొన్ని సంఘాల్లో త్రిత్వము లేరని చెప్తారు, కొన్ని సంఘాల్లో ఒక్కడే దేవుడు అని చెప్తారు. అవునా? తండ్రి ఒక్కడే అని చెప్తారు. కొన్ని సంఘాల్లో ఆత్మవరాలు ఇంకా ఆగిపోని అని చెప్తారు. అవునే కదా? కొన్ని సంఘాల్లో ఉన్నాయని చెప్తారు, కొన్ని సంఘాల్లో బాప్తిస్మాలు అవసరం లేదని చెప్తారు, కొన్ని సంఘాల్లో బాప్తిస్మము తీసుకోవాలని చెప్తారు. ఈ విధముగా కొన్ని సంఘాల్లో అసలు ప్రభు బలలో పాల్గొవలసిన అవసరము లేదని చెప్తారు, కొన్ని సంఘాల్లో ఉన్నాయని. ఈ భేదాభిప్రాయాలు, ఈ ఆలోచనలు సంఘాల మధ్యలో ఈ తేడాలు ఏమిటి అంటే, ఈ తేడాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే సంఘము చచ్చిపోయింది. చెప్పండి, సంఘం ఏమైంది? చనిపోయిందా లేదా? ఒక అభిప్రాయంలో లేదు కదా. సంఘం ఉందా? సంఘం చనిపోయింది. అయితే ఇక్కడ ఈ ప్రవచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, 2 దినములు అయిన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు అన్నాడు. 2 దినములంటే అర్థం ఏమిటి అన్నది చూసుకుంటే, బైబుల్ లెక్క వేరు, మన లెక్క వేరు. దేవుని లెక్క వేరు,
మన లెక్క వేరు. అది ఎలాగో చెప్తాను వినండి. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము. ఇది పేతురు పత్రికలో పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఓకేనా? ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము. ఓకే, అయితే ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు 2 దినాలు అనగా 2000 సంవత్సరాలు అనండి. అంటే సంఘము ప్రారంభించబడి 2000 సంవత్సరాలకి దేవుడు మరలా సంఘాన్ని బ్రతికిస్తాడని అర్థం. అర్థమైందా? సంఘం ప్రారంభించబడినప్పుడు, పురుడు పోసుకున్నప్పుడు జీవము కలిగినది. మధ్యలో సంఘము ఆత్మను కోల్పోయి, అభిషేకాన్ని కోల్పోయి, లోకములో కలిసిపోయి, అర్థమవుతుందా? లోకంలో కలిసిపోయి చచ్చిపోయింది, మృతుల సంఖ్యలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ప్రవచనము ద్వారా, సంఘము 2000 సంవత్సరాల తర్వాత, అంటే 2 దినాలు, 2 దినాలు అనగా 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల తర్వాత బ్రతుకుతుంది. ఇప్పుడు సంఘము స్థాపించబడి 2000 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర ఇంకా అవ్వలేదు. 2000 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు. మీరు గమనించుకోండి. సంఘము క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో స్థాపించబడింది? 35వ సంవత్సరంలో స్థాపించబడింది. అవునే కదా? మాట్లాడరేంటండి? 35వ సంవత్సరంలో స్థాపించబడింది క్రీస్తు శకం. మరి ఇప్పుడు 2025 అంటే ఇంకొక 10 సంవత్సరాలు వస్తే 2000 సంవత్సరాలు సంఘము స్థాపించబడి పూర్తయినట్లు. అంటే ఇప్పుడు 2 దినములైన తర్వాత అన్నాడంటే 2000 సంవత్సరాల తర్వాత సంఘం బ్రతుకుతుంది. అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? దగ్గర దగ్గర 10 సంవత్సరాలు. అవునా? ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు. 2 దినములైన తర్వాత మనం బ్రతికిస్తాడు ఆయన మన దగ్గరికి వచ్చి. ఓకే, ఈ ప్రవచనం కడవరి వర్షం గురించి. ఈ ప్రవచనం దేని గురించి? కడవరి వర్షం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. గుర్తుంచుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 2 దినములైన తర్వాత అంటే ఇంకా 2 దినాలు అవలేదు, ఇంకా 10 సంవత్సరాలు గ్యాప్ ఉంది. 10 సంవత్సరాలు ఇంకా తక్కువ 2000 సంవత్సరాలకి. అవునా? 2000 సంవత్సరాలకి ఎంత తక్కువ? 10 సంవత్సరాలు ఇంకా తక్కువగా ఉంది 2000 సంవత్సరాలకి. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము. అవునా? ఆ మాట మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమయ్యేటట్లు. 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయము చూడండి, 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనము, 9వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఒక దినము 1000 సంవత్సరాల్లా ఉన్నాయట ఆయన దృష్టికి. 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉంది. ఇది బైబిల్ లెక్క, దేవుని లెక్క. స్తోత్రం చెప్పాలి. 1000 సంవత్సరాలు నిన్నటి వలె ఉన్నాయి ఆయనకి. 1000 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నాయి? నిన్న జరిగినట్లుగానే ఉన్నాయి. 2000 సంవత్సరాలు మొన్న జరిగినట్లుగా ఉన్నాయి. మొన్న 2000 సంవత్సరాలు ఆయన దృష్టికి 2 దినాలే, 2 రోజులే. స్తోత్రం చెప్పండి. నా మాట వింటూ నన్ను చూస్తూ వినాలి. ఓకే, ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు పూర్తయిందా సంఘం స్థాపించబడంటే? క్రీస్తు శకం 35వ సంవత్సరంలో సంఘము స్థాపించబడింది. క్రీస్తు శకం 35వ సంవత్సరంలో సంఘము స్థాపించబడినప్పుడు ఇంకా ఇది 2025 సంవత్సరాలే. అవునా కదా? 2025వ సంవత్సరం. ఇంకో 10 సంవత్సరాలు వస్తే 2035. అప్పుడు 35 తీసేస్తే 2000 కరెక్ట్గా ఉంటుంది. 2000 అంటే ప్రభు దృష్టిలో 2 దినాలు. అప్పుడు బ్రతుకుతుంది సంఘం. ఇంకో 10 సంవత్సరాలకి ఏం జరుగుతుందంటే సంఘము మృతుల సంఖ్యలో నుండి సజీవ సంఖ్యలోనికి రాబోతుంది. అది ఎలాగా అన్నది చెప్తాను నేను ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మృతుల సంఖ్యలో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? మృతుల సంఖ్యలో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది చెప్పాలి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్ద అంటే నేను పెద్ద, మా సంఘం కరెక్ట్ అంటే మా సంఘం కరెక్టు, మేమే బోధించేదే కరెక్టు, మా సంఘమే పరలోకం వెళ్తుంది. ఇలాగ భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది చనిపోయిన స్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల లోపు ఇది జరుగుతుంది. సంఘాలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉండవు. సంఘాలన్నీ కూడా ఒకే మాట మీద ఉండవు. ఎందుకంటే ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పైకి మాట్లాడతారేమో కానీ
పైకి వందనాలు చెప్తారేమో కానీ లోపల మాత్రము మన సంఘమే గొప్ప, మనమే గొప్ప అన్న మాటలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును. ఇది వాస్తవం. ఇది ఎప్పటి వరకు? 2 దినాలు అయ్యేంత వరకు, 2 దినాల తర్వాత దేవుడు బ్రతికించేంత వరకు జరుగుతుంది. అయితే ఎప్పుడు బ్రతికిస్తాడు అన్నది మనం చూద్దాం. అయితే ఇప్పుడు 2 దినాలు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే క్రీస్తు సంఘం బ్రతుకుతుంది. ఎలా బ్రతుకుతుంది? జీవాత్మ నరునిలోనికి, అనగా జీవాత్మ నరులలోనికి ఎలాగైతే వచ్చిందో, అప్పుడు మానవుడు జీవాత్మగా ఎలాగైతే మారాడో అలాగే పరిశుద్ధాత్మ వర్షము వలె ఆయన మన మధ్యకి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘము మృతుల సంఖ్యలో నుంచి జీవాత్మ పొందుకుని ఆత్మ మూలముగా జీవించడం మొదలు పెడుతుంది. ఎట్లాగా జీవించడం మొదలు పెడుతుంది. బ్రతికిన తర్వాత జీవాత్మ, మీకు ఉదాహరణకి అర్థమయ్యేటట్లు కొన్ని ఉపమానాలతో సహా ఈ లేఖనాలను మీ మధ్య పెడతాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన వర్షము వలె మన యొద్దకు వచ్చును అంటున్నాడు. అయితే ఇక్కడ ముందుకు ఏమంటున్నాడంటే 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరింతుము రండి. ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయమును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తొలకరి వర్షం, కడవరి వర్షం, ఈ 2 విషయాలు మీకు నేను సింపుల్గా చెప్తాను. బాగా అర్థమయ్యేటట్లు సింపుల్గా మీకు చెప్తాను. జాగ్రత్తగానండి. వర్షము అనగా దేవుని ఆత్మాభిషేకము అనండి. వర్షము అనగా అర్థం ఏంటి? ఆయన అన్నాడు కదా, ఆయన మన యొద్దకు వర్షములాగా వచ్చాను అన్నాడు కదా, ఆత్మాభిషేకము. అయితే కడవరి వర్షం అనేది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క ఆత్మ మూలముగా దేవుడు ఇంకా ఆయన రాకడికి సిద్ధమైపోయిన స్థితిలో, ఇంకా సంఘమంతటిని ఒకటి చేయడానికి, సంఘమంతటిని ఒకటి చేసి ఆయన తీసుకుని వెళ్ళడానికి ముందుగా జరిగేది కడవరి వర్షపు ప్రత్యక్షత. దేవుని రాకడకు ఎత్తబడే సంఘము ముందు, ఇంకా సంఘము ఎత్తబడే ముందు, కొంతకాలం ముందు సంఘమంతా బ్రతకాలి కదా, సజీవంగా ఉండాలి కదా. అందుకని ఆయన ఏం చేస్తాడంటే కడవరి వర్షములాగా భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీదకి కాదు, మనందరి యొద్దకు రాబోతున్నాడు. మన అందరి యొద్దకు రాబోతున్నాడు కడవరి వర్షము వలె. అంటే తొలకరి వర్షము వలె వచ్చాడు మన యొద్దకు, అనగా మన పితరుల యొద్దకు, ఆదిమ సంఘము దగ్గరికి తొలకరి వర్షములా వచ్చాడు. తొలకరి వర్షానికి కడవరి వర్షానికి అంటే తొలకరి వర్షం అంటే మొదలు, కడవరి వర్షం అంటే చివర. మరి మధ్యలో ఈ వివరణ ఇచ్చి ముందుకు వెళ్దాం. తొలకరి వర్షం అంటే తొలకరి అంటే తొలకరించేసిందిరా అంటాం కదా, తొలకరించేసిందిరా అంటాం కదా, అంటే మొదలు పెట్టేసిందని అర్థం. ఇంక వర్షాకాలం మొదలైపోయిందని అర్థం. ఓకే. కడవరి వర్షం అంటే ఇంకా చివరి నెలలో తెలిసిపోద్ది కదా, ఇంకా చివరండి, ఇంక వర్షాలు ఆగిపోతాయి ఇంక ఇక్కడతో అంటాం కదా మనం. అవును కదా. తొలకరిలో ఏం జరుగుతుంది, కడవరిలో ఏం జరుగుతుందో చెప్పే ముందు మధ్యలో ఏం జరుగుతుందో కూడా చెప్తాను. స్తోత్రం చెప్పాలి. తొలకరిలో ఏం జరిగిందంటే తొలకరి వర్షం కురిసినప్పుడు చూడండి చాలా సంతోషంగా ఉంటుంది, మనకి చల్లదనం వస్తుంది. ఒకటి తొలకరించిందమ్మా, కొంచెం చల్లబడింది అంటాం మనం, ప్రాణానికి కొంచెం నెమ్మది వస్తుంది, హాయిగా ఉంటుంది. ఓకే, ఒకటి. 2, తొలకరి వర్షం కురిసినప్పుడు భూమి కాలిపోయి ఉన్నప్పుడు తొలకరి వర్షం కురిసినప్పుడు ఒక అద్భుతమైన మంటి స్మెల్ వస్తుంది, అంటే మట్టి వాసన వస్తుంది. చాలా బాగుంటుంది ఆ వాసన ఆస్వాదించడానికి. అవునే కదా. ఆ తొలకరి వర్షం కురిసినప్పుడు నెమలిలు పురివిప్పి ఆడతాయి. నెమలిలు ఏం చేస్తాయి? పురివిప్పి ఆడతాయి, సంతోషాన్ని వెల్లడి చేస్తాయి నెమలిలు. 2, ఆ తొలకరి వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షం చినుకుల కోసం సముద్రంలో ఉన్న ఆలచిప్పలు నోరు తెరుచుకుని చూస్తాయి. ఏం చేస్తాయి? నోరు తెరుచుకుని చూస్తాయి. ఆ సముద్రంలో ఉన్న ఆలచిప్పలు ఎందుకు నోరు తెరుచుతాయి అంటే ఆ తొలకరి చినుకులు మింగాలి, ఆ తొలకరి చినుకులు మింగాలని. అలా మింగినప్పుడు ఏమవుతుందంటే ఆ తొలకరి చినుకు ఆ ఆలచిప్పలో ముత్యముల వలె మారతాయి. ఎలాగా చెప్పాలి? ఎలా మారతాయి? ముత్యముల వలె మారతాయి. అంటే ముత్యము చూడండి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైనా చూసారా? ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో. ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలచిప్పల నుంచి వస్తాయి, మాంసంలోంచి. ఎందుకంటే అవి
తొలకరి శినుకులు మింగితే ఆ తొలకరి శినికి ఏమవుతుందంటే ముత్యముగా మారుతుంది. ఇది తొలకరిలో ప్రయోజనాలు. అటువంటి తొలకరిలో ఏం జరిగిందంటే 120 మంది మేడగదిలో కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు శకం 35వ సంవత్సరంలో 120 మంది మేడగదిలో కూడి ప్రార్థన చేస్తుంటే 10 దినాలు పూర్తయిన తర్వాత 10వ రోజున తొలకరి వర్షము వలె 120 మంది దగ్గరికి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. అది తొలకరి వాన. మీకు అర్థమవుతుందా? తొలకరి వాన. ఆ తొలకరి వానలో తడిసిన వారందరూ ముత్యాల వలె మారారు, రత్నాల వలె మారారు అభిషేకముతో. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మలో ఆనందించి నెమలి వలె పురివిప్పి ఆడారు, పాడారు, సంతోషించారు. సమస్తమును ఆశీర్వాదకరమైన రీతిలో అనేక మందికి వారు ఉపయోగపడ్డారు. గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పారు. గొప్ప గొప్ప ఆత్మవరాలతో నింపబడి వాడబడ్డారు. గొప్పగా దేవుని భాషలతో మాట్లాడారు, అన్య భాషలతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది తొలకరి వాన, అవునా కదా? ఇది తొలకరి వాన. అందరి మీద కురిసిందా? కురవలేదు. అందరి మీదకి వచ్చిందా? రాలేదు. కేవలం 120 మంది మట్టికే కురిసింది, అవునా కదా? జెరూసలేములో ఎంతమంది దగ్గరికి వచ్చింది? తొలకరి వాన వలె దేవుడు ఎంతమంది దగ్గరికి వచ్చాడు? కేవలము 120. మరి కర్మ మందికి రాలేదంటే లెక్క లేదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లెక్క లేదు. ఒక ఉదాహరణకి బయట ఎక్కడెక్కడి నుంచో పెంతుకొస్తూ పండగకి వచ్చారండి. అనేక ప్రాంతాల నుంచి చెదిరిపోయిన యూదులందరూ వచ్చారు, అన్యులు కూడా వచ్చారు. అక్కడ చుట్టూ కూడుకున్నారు. వీరి మీద మాత్రమే, మేడగదిలో ఉన్నవారు 120 మంది మీద మాత్రమే ఆ తొలకరి వర్షం యొక్క ప్రత్యక్షత కుమ్మరించబడింది. ఆ తొలకరి వర్షం యొక్క ప్రత్యక్షత కుమ్మరించబడిన తర్వాత ఏం జరిగింది? ఆ బయట ఉన్న వారందరూ కూడా వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆరాధన గొప్ప శబ్దంతో నెమలి పురివిప్పి ఎలాగైతే ఆడుతూ సంతోషిస్తూ పాడుతూ గాన ప్రతిగానాలు చేస్తూ వీళ్ళు నెమలి వలె ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు, గంతులు వేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, సంతోషముగా స్తుతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ టైంలో వాళ్ళందరూ చూసి ఏమిటో అల్లరి అనుకున్నారు. మేడగదిలో ఏదో అల్లరి జరుగుతుంది అనుకున్నారు. అల్లరేంటో అని చెప్పేసి అక్కడున్న పండగకు వచ్చిన సభ్యులందరూ కూడా గబగబా వచ్చి ఈ మేడగదిలోనికి వచ్చి చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ మేడగదిలో ఉన్నవారు ఆడుతున్నారు, పాడుతున్నారు, చిందులేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, రెండోదిగా భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. అప్పుడు చాలామంది అనుకున్నారు, అమ్మో ఏదో అద్భుతం జరిగింది, లేకపోతే మా భాష వీళ్ళకెలా తెలుసు, మా భాష వీళ్ళకెలా తెలుసు, మా భాష వీళ్ళకెలా వచ్చు అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఆడుతున్న పాడుతున్న ఈ స్థితిని చూసి, గంతులు వేస్తున్న స్థితిని చూసి, వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటో వాళ్ళకి అర్థం కాక వీళ్ళు కొత్త మద్యముతో నింపబడ్డారు. అంటే మందు తాగేశారు, మద్యం తాగేశారు అని కొంతమంది అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం. కొంతమంది వాళ్ళు అలాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే పేతురు గారు లెగిశారు. పేతురు గారు ప్రసంగించడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళు అనుకుంటున్నవన్నీ ఈయనకి వినపడ్డాయి. వాళ్ళు అనుకుంటున్నవన్నీ, వాళ్ళ మనస్సుల్లో ఏముందో, వాళ్ళ ఆలోచనలు ఏమిటో, వారి తలంపులు ఏమిటో పేతురు గారికి అర్థమైంది. అర్థమైన వెంటనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం కానించి మనం త్వరగా చదువుదాం. 21 చదువుదాం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు పొద్దుపడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చెప్పండి. ఇప్పుడు ఎవరి ద్వారా? మీరు ఊహించినట్లు వీరు మద్యము త్రాగలేదు, మత్తులు కారు. అర్థమవుతుందా? పేతురు గారికి అర్థమైపోయింది వాళ్ళ మనసులో మాట. మీరు ఊహించినట్లు వీరు మద్యము త్రాగలేదు, మత్తులు కారు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. ఇంకా అర్థమవుతుందా? ఇంకా జామైనను కాలేదు. ఎలా త్రాగేస్తారు వీళ్ళు? ఎలాగో తాగేసి అల్లరి చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. యోవేలు ప్రవచనము ద్వారా కడవరి వర్షము గురించి ప్రవచించాడు కదా యోవేలు ప్రవక్త. ఏ ప్రవచనం గురించి చెప్పాలి? అది తొలకరి వర్షం గురించి కాదు. యోవేలు ప్రవక్త ప్రవచించింది కడవరి వర్షం గురించి ప్రవచించాడు. అర్థమైందా? మీరు గమనించండి. కడవరి వర్షానికి సూచనలు వేరు, తొలకరి వర్షానికి సూచనలు వేరు. ఈ రెండిట్లకి తేడా చూపిస్తాను. మొట్టమొదటిగా ఇక్కడ ఈ ప్రవచనం యోవేలు ప్రవచనము ద్వారా అన్నాడు కదా, అసలు యోవేలు ఏమని ప్రవచించాడు? యోవేలు గ్రంథంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయము 26 నుంచి 32 వరకు మనం చదువుదాం. 26 నుంచి 32 వరకు త్వరగా. నా జనులు అందరూ తీసారా?
అందరూ తీశారా? రైట్. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందక యుందురు. ఇది చూడండి, ఈ 26, 27 వచనాల్లో మనకు అర్థమవ్వవలసిన విషయాలు ఏంటంటే, ప్రస్తుతం జనులు చిగ్గుపడుతున్నారు, సంఘం చిగ్గుపడే పరిస్థితిలో ఉంది. అర్థమవుతుందా? నీ దేవుడు ఏడి అని అడుగుతున్నారు. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతుంటే, దేవుడు దేవుడు అంటున్నావు కదా, ఏడి నీ దేవుడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఈరోజు సంఘం ఉంది. ఉందా లేదా? మాట్లాడాలి. ఉందా లేదా? ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సంఘం ఉంది, దిక్కు తోసలేని స్థితిలో ఉంది. ఒకసారి దేవుడని ముందుకు వెళ్తే ఏమైపోద్దో తెలియదు పరిస్థితి. ఒకవేళ దేవుడు కాదని చెప్పేసి లోకానుసారంగా ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో, దిక్కు తోసలేని స్థితిలో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియని పరిస్థితుల్లో, ముందుకు వెళ్తే నుయ్య వెనక్కి వెళ్తే గొయ్య అన్నట్లుగా సంఘ పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉందంటే చిగ్గుపడవలసిన పరిస్థితుల్లో ఉంది, చిగ్గుపడవలసిన పరిస్థితుల్లో ఉంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా జనులు ఇంకెన్నడూను చిగ్గుపడరు. ఎప్పటి నుంచి? కడవరి వర్షం కురిసిన కాడి నుంచి ఇంక జనులు చిగ్గుపడరు, నేను వాళ్ళని బ్రతికిస్తాను. ఇప్పుడు ఎందుకు చిగ్గుపడవలసిన పరిస్థితుల్లో ఉందంటే, సంఘము చనిపోయింది కనుక, సంఘము జీవముతో నింపబడలేదు కనుక, సంఘము మృతుల సంఖ్యలో ఉంది కనుక. ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడు మన దగ్గరికి ఇంకా వర్షము వలె రాలేదు గనక, మనం బ్రతకలేదు గనక, మనము చనిపోయిన స్థితిలో ఉండి చిగ్గుపడవలసిన పరిస్థితి. ఎవరేమన్నా, ఎవరు దూషించినా, అవమానపరిచినా, వేలన చేసినా, కొట్టినా, తిట్టినా, చంపినా, ఏం చేసినా చిగ్గుపడవలసిన పరిస్థితుల్లో ఉన్నాము. కానీ మనము నిలబడే పరిస్థితుల్లో లేము. దీనికి కారణం ఏమిటి అంటే, చచ్చిపోయింది సంఘం. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏవేలు ద్వారా, నా జనులు ఇంకెన్నడూను చిగ్గుపడరు. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడను చిగ్గుపడరు. అంటే ఈ మాటకి అర్థం ఏమిటంటే, ఇంకా రానున్న దినాల్లో కడవరి వర్షం కురవబోతుంది. కురిసిన తర్వాత నా జనులందరూ ఇంకా తల ఎత్తుకుని నిలబడతారు. ఇంకెవరుంటారు తోడు? ఇంకా తోడు ఎవరుంటారు? ఇంకెవరు సిగ్గుపడతాడు? ఏదైనా మనము చెయ్యాలనుకున్నప్పుడు మనకన్నా ముందుగా నడుస్తాడు పరాక్రమశాలిగా. ఏదైనా ఆపద మనం ఎందుకు వస్తే ఒక సైన్యములకు అధిపతిగా మన ముందుకు వచ్చి నిలబడతాడు. ఒక సైన్యాలకు అధిపతిగా మన ముందుకు వచ్చి నిలబడతాడు. ఒకటి, మనము వెళుతున్న దారిలో పరాక్రమశాలిగా ఒక ఖడ్గము పట్టుకుని మనకన్నా ముందుకెళ్ళి దారులు సరళం చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కడవరి వర్షము జరిగిన తర్వాత. అప్పటి నుంచి జనులు ఎవరు ఇంకా చిగ్గుపడవలసిన పని లేదు. ఇదిగో నేను మీకు ముందుగా నడుచుచున్నానన్న వాక్యము నెరవేర్పులోనికి వస్తుంది. అప్పుడు నేను ముందుగా నడుచువాడు మీ దేవుడైన యెహోవాయే అన్న వాక్యము అప్పటి నుంచి నెరవేర్పులోకి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాలను మనం పరిశీలన చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి చదువుదాం మనం 28 నుంచి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఇక్కడ నా జనులందరి మీద, నేను సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. స్తోత్రం చెప్పండి. ఆ దినములలో నేను పనివారి మీదను పనిగత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. అవునా? మరి తొలకరి వర్షంలో జనులందరి మీద
ఇక్కడేమన్నాడు? సర్వజనులు అందరి మీద అన్నాడు. సర్వజనులు అంటే ఒక్కరు కూడా తప్పకుండా, అర్థమవుతుందా? ఒక్కరు కూడా తప్పకుండా, సర్వజనులు అందరి మీద. మీరు ఉదాహరణకి గమనించండి, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత, చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత సుమారు 500 మందికి కనబడ్డాడు ఆయన. ఎంతమందికి? 40 దినాలు భూమి మీద ఉన్నాడు కదా. 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతమందికి కనిపించాడు? 500 మందికి కనిపించాడు. కానీ ఆత్మ కుమ్మరింపు తొలకరి వర్షంలో ఎంతమంది మీదకి జరిగింది? 120 మంది మీద జరిగింది. కనుమ 380 మంది మీద కూడా జరగలేదు. అవునా కదా? అంటే ఇప్పుడు సర్వజనుల లెక్క ఎలా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు కనీసం యేసుప్రభువు దర్శించిన, యేసుప్రభువును చూసిన, పునరుద్ధానుడైన యేసుప్రభువును చూసిన 500 మంది మీదే ఆత్మ కుమ్మరించబడలేదు కదా, కేవలం 120 మంది మీదే కుమ్మరించబడింది కదా. అది సర్వజనుల లెక్కలోనికి ఎలా వస్తుంది? అవునా కదా? రాదు. సర్వజనుల లెక్కలోనికి రాదు. ఎందుకు రాదు అంటే కేవలం 120 మంది మీదే ఆ వర్షం కుమ్మరించబడింది. కన్నమ్మ 380 మంది మీద కుమ్మరించబడలేదు. వాళ్ళు వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 120 మంది మాత్రమే మేడగదిలోనికి వెళ్ళారు. అవునా? ఈ 120 మంది మాత్రమే మేడగదిలోనికి వెళ్ళారు కనుక ఈ 120 మంది మీద మాత్రమే కుమ్మరించబడింది. కానీ కడవరి వర్షం అట్లా కాదు. సర్వజనులందరి మీద, ఈ మేడగదిలో కూడుకున్న వారి మీద, ఇంకో సంఘం అనే మేడగదిలో కూడుకున్న వారి మీద, ఇంకో సంఘం అనే మేడగదిలో కూడుకున్న వారి మీద, వేలాది మంది సంఘాలు, లక్షలాది మంది సంఘాలు, భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఇప్పుడు ఉన్నాయో అన్ని సంఘాలు యేసుక్రీస్తు ప్రభువు నామమును ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరి మీద కుమ్మరించబడటమే సర్వజనుల మీద. అర్థమవుతుందా? ఇది సర్వజనుల మీద. అప్పుడు 500 మందిలో 380 మంది మిగిలిపోయారు కదా. యేసుప్రభుని చూసిన వారే కదా వాళ్ళు కూడా. మాట్లాడరే? వారు కూడా ఎవరిని చూశారు? పునరుద్ధానుడైన యేసును చూశారు. అంత గొప్ప ప్రత్యక్షత కలిగిన వారు, అంత కన్నులు, దేవుని యొక్క చూసే కన్నులు ఉన్నవారు. మరి వాళ్ళ మీదే కుమ్మరించబడలేదు కదా. ఇప్పుడు సర్వజనుల మీద అన్న మాట నెరవేర్పులో లేదు కదా. తొలకరి వర్షంలో నెరవేర్పులో లేదు కదా. ఉందంటారా? లేదు. కాబట్టి ఆ తొలకరి వర్షం అనేది ఆదిమ సంఘములో 120 మంది మీద కురిసింది కనుక అది ఏవేలు ప్రవచనం నెరవేర్పు కాదు. ఈ ఏవేలు ప్రవచనం అనేది కడవరి వర్షంలో నెరవేర్పులోకి వస్తుంది. కడవరి దినాల్లో కడవరి వర్షంలో నెరవేర్పులోకి వస్తుంది. దానికి ఇదొక సూచన. ఏమంటున్నాడు? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. రెండవది, నా పనిగత్తుల మీదను పనివారి మీదను నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. 3, ముసలివారు కలలు కంటారన్నాడు. యవనస్తులు, ఇప్పుడు యవనస్తులు అందరూ లోకంలో పడేడుతున్నారు. లోకానికి వారు ఆకర్షణీయులైపోయి లోకము చేత ఆకర్షించబడి లోకములో భ్రష్టులుగా మారిపోతారు. లోకములో ఉన్నది ఫాలో అవుతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి వాక్యమును కానీ ఆయన్ని కానీ ఫాలో అవట్లా యవన యొక్క ప్రజలు. అవునా? యవనస్తులు. మరి ఇప్పుడు యవనులు నిజముగా తొలకరి వర్షములోనే ఆ సర్వజనుల మీద ఈ ప్రవచనము కనుక తొలకరి వర్షము గురించి అయితే, అది నెరవేర్పు అయితే, యవనస్తులు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి సార్? వృద్ధులు ఎలా ఉండాలి? వృద్ధులు ఎలా ఉండాలి? అరుగుల మీద కూర్చొని ముసలం ముచ్చటలు చెప్పుకుంటారు వృద్ధులు. కలలు కంటారు. ఇప్పుడు అది లేదు కదా. వృద్ధులకి అది లేదు, యవనస్తులకి అది లేదు. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. 31, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రత్నవర్ణమగును. అంటే ప్రభు రెండవ రాకడలో జరగబోయే సంఘటన అన్నమాట. సూర్యుడు ఏమవుతాడు? నలుపెక్కిపోతాడు, తేజోహీనుడైపోతాడు. ఇంకా స్వయం ప్రకాశమానుడిగా ఉండడు, ప్రకాశించలేడు. ఇంకా ప్రకాశం అనేది తగ్గిపోతుందన్నమాట. అర్థమవుతుందా? ఇంకా స్వయం ప్రకాశమానుడు కదా సూర్యుడు, ఇంకా ప్రకాశించలేడు, తేజోహీనుడైపోతాడు. ఏమవుతాడు? తేజోహీనుడైపోతాడు, నలుపెక్కిపోతాడు. నెక్స్ట్ చంద్రుడు రత్నవర్ణమగుతాడట. అంటే ఇరుపెక్కిపోతాడు, రత్నము వలె మారిపోతాడు చంద్రుడు. అంటే ఎర్రగా రత్నము వలె మారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడు జరుగుతుంది? పోనీ 1వ శతాబ్దంలో తొలకరి వర్షం కురిసినప్పుడు ఈ సూచనలు ఏమన్నా ఉన్నాయా చరిత్రలో?
చంద్రుడు ఎరిపెక్కినట్లు, సూర్యుడు నలిపెక్కినట్లు ఉందా? లేదు. మరి ఇప్పుడు ఏవేలు ప్రవశించింది ఎప్పుడుది? తొలకరి వర్షం గురించి ప్రవశించాడా, కడవరి వర్షం గురించి ప్రవశించాడా? అదే ఇప్పుడు పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. పేతురు గారు ఏం చెప్తున్నారు? 15వ వచనం కానించి ఇప్పుడు చదువమ్మా, 15వ వచనం కానించి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. ఇవే. ఏమనగా ఇవే అంటే ఆ రోజు నెరవేరిపోయిందని కాదు, అక్కడ అతడు వివరణిస్తున్నాడు. ఆ రోజు నెరవేరిపోయింది. చాలామంది ఇలాగే చెప్తున్నారు ఈ రోజున. ఏవేలు ప్రవచనము ఆది అపోస్తుల దగ్గర నెరవేరిపోయింది అంటున్నారు. నెరవేరలేదు. నెరవేరితే ఇన్ని తేడాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చూపించాను కదా, ఇప్పుడు చూపించనే లేదా? నెరవేరిందంటారా, నెరవేరలేదంటారా? నెరవేరబోతుంది. ఎప్పుడు? కడవరి వర్షము కురిసినప్పుడు నెరవేరబోతుంది. కడవరి వర్షము కురిసినప్పుడు నెరవేరబోతుంది. రైట్, చదువుమ్మా. అంత్య దినముల యందు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవశిస్తారు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. స్తోత్రం చెప్పండి అని చెప్పి అతను కూడా ఏవేలు ప్రవచనాన్ని ఇంకా వివరణిస్తున్నాడు. చదవండి. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్ని పొగ ఆవిరిని కలగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. దానికి ఇది తొలకరి వర్షము. కడవరి వర్షము రావడానికి ముందు తొలకరి జరిగింది అని వివరణిస్తున్నాడు పేతురు గారు. ఈ వివరణ అర్థం కావట్లేదు జనాలకి. ఇది కడవరి వర్షానికి ముందు వచ్చే తొలకరి. అంటే తొలకరి జరిగిపోయిందంటే ఇంకా కడవరి వర్షం కూడా దగ్గరలో ఉందని చెప్తున్నాడు అన్నమాట పేతురు గారు. అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారంటే తొలకరి ప్రారంభమైపోయింది అంటే వర్షాకాలం మొదలైపోయింది అని అర్థం కదా. తొలకరి ప్రారంభమైందంటే ఏంటి? అది అర్థం. అది చెప్తున్నాడు, అది వివరణిస్తున్నాడు. కడవరి వర్షం రాబోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇది పేతురు గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. కడవరి వర్షంలో జరగబోయే విషయాలు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తాను? కడవరి వర్షంలో జరగబోయే విషయాలు చెప్తాను. కడవరి వర్షానికి తొలకరి వర్షానికి మధ్యలో జరిగే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి చెప్పి కడవరి వర్షం జరిగితే ఏం జరుగుతుందో అప్పుడు చెప్తాను. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా గమనించండి. తొలకరి జరిగింది 120 మంది మీద, అవునా? తొలకరి వర్షం జరిగినప్పుడు ఏం జరిగింది? ఆ 120 మంది వేల సంఖ్యలో మారిపోయారు, అవునా? ఆ ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది పట్టబడ్డారు. 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు తొలకరి వర్షంలో చాలా ఉద్యమం రగులుకుంది. ఎంత ఉద్యమం అంటే వేల సంఖ్యలో సంఘము ప్రారంభమైంది, వేల సంఖ్యలో. మరి ఈ సంఘాలన్నీ కూడా వేరు డినామినేషన్లు కాదు, ఒకటే డినామినేషన్. తొలకరి వర్షంలో ఉన్నది సంఘం అంతా కూడా ఒకే డినామినేషన్, ఒకటే సంస్థ, అవునా కదా? వేరు సంస్థలు వేరు డినామినేషన్లు ఉన్నాయా? లేవు. అంటే దానికి అర్థం ఏంటి? తొలకరి వర్షంలో ఆ శక్తి పనిచేసింది కదా. తొలకరి వర్షంలో ఆ శక్తి పనిచేసింది. మీరు ఉదాహరణకి మీకు బాగా అర్థం అవడానికి, సౌలు పట్టబడిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన కూడా అపోస్తుల దగ్గరికి వెళ్ళే ఆ డినామినేషన్లో జాయిన్ అయ్యాడు తప్ప వేరే డినామినేషన్ పెట్టలేదు. కారణం అది తొలకరి వర్షం యొక్క శక్తి ప్రభావం. కాబట్టి అపోస్తుల సంఘాలు ఎన్నున్నాయో అవన్నీ ఒకే డినామినేషన్ కింద ఉన్నాయి, ఒకే సంస్థ కింద ఉన్నాయి. వేరు డినామినేషన్లు లేవు, వేరు సంస్థలు లేవు, అన్నీ ఒకటి. హెడ్ ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కాబట్టి పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించిన, లేకపోతే ఇంకే ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించిన సంఘాలు కట్టినా వాటన్నిటికీ హెడ్ యెరూషలేములో ఉంది. ఇవన్నీ కూడా బ్రాంచ్లే. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
కాబట్టి ఆ బ్రాంచులకి ఆ హెడ్ నుండి అనేక మంది వచ్చి సువార్త ప్రకటించారు, శిష్యుల్ని బలపరిచారు, పరిశుద్ధాత్మలోనికి నడిపించారు. అయితే అపోస్తుల తర్వాత సంఘాలు చనిపోయాయి, డినామినేషన్లు ఏర్పడ్డాయి. అర్థమవుతుందా? ఆదిమ సంఘములో తొలకరి వర్షం మధ్యలో ఏం జరిగిందంటే కొన్నాళ్ళు వర్షం ఆగిపోయింది. ఆగిపోతాయి కదా, వర్షాకాలమైన రోజు కురుస్తాయి వర్షాలు. వర్షాకాలం 4 నెలలు అండి, 4 నెలలు వర్షాలు కురుస్తాయా? మాట్లాడరు, మధ్యలో ఆగుతాయి కదా. ఆగినప్పుడు ఏం జరిగిందంటే తేడా జరిగింది సంఘంలో. అర్థమైందా? ఆగినప్పుడు సంఘంలో తేడా జరిగింది. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, మారిని అన్నమాట. అప్పటి వరకు ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా అపోస్తుల బోధ, అపోస్తుల నడుపుదల, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థన, ఒకే నడుపుదల, ఒకే బలలో పాల్గొనడం, ఇదంతా ఒకటే నడుపుదల. ఎప్పుడైతే వర్షం కొంచెం ఆగిందో అప్పుడు శాఖలు వేరైనాయి అన్నమాట. అర్థమైందా? ఆ తర్వాత ఆర్షియము, జీడియము, ఇంకా లోదరన్, లేకపోతే ఇంకా చాలా సంఘాలు ఇలాగ పెంతుకొస్తూ, బాప్టిస్టు, ఇలా సంఘాలు పుట్టుకొచ్చిన తర్వాత ఏమైంది, మెథడిస్టు, ఇలాగా ఇంకా అన్ని సంఘాల్లో మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, ఇలా జరిగింది. అయితే అక్కడక్కడ కూడా సత్యం చెప్పేవారు ఉన్నారు, మధ్యలో ఉన్నారా లేదా? అక్కడక్కడ సత్యం చెప్పేవారు ఉన్నారు, అక్కడక్కడ కూడా ఆత్మాభిషేకంతో నడిపించబడేవారు ఉన్నారా లేదా? ఇప్పటికిని ఎందుకంటే వర్షాకాలంలో తొలకరి వర్షానికి కడవరి వర్షానికి మధ్యలో ఏం జరుగుతుందంటే ఎక్కడ మేఘం పడితే అక్కడ కురుస్తుంది వర్షం. మీరు గుర్తుంచుకోండి, ఎక్కడ మేఘం పడితే అక్కడ వర్షం కురుస్తుంది. అదే పాలకులు వర్షం ఉందటండి, రాజమండ్రిలో లేదు. రాజమండ్రిలో వర్షం ఉందటండి, రావులపాలెంని లేదు. అంటే ఏంటి? ఎక్కడ మేఘం పడితే ఎక్కడ మేఘం బట్టి ఎక్కడ వర్షం కురుస్తుందో అక్కడ సత్యం ఉంది. ఎక్కడ మేఘం బట్టి ఎక్కడ వర్షం కురుస్తుందో అక్కడ ఆత్మ కుమ్మరింపు ఉంది, అక్కడ అభిషేకం ఉంది, అక్కడ ప్రవచనాలు ఉన్నాయి, అక్కడ భాషలు ఉన్నాయి, అక్కడ ఆత్మవరాలు ఉన్నాయి. అర్థమవుతుందా? వర్షం లేని కాడ డ్రై అయిపోయింది అనమాట, మొత్తం డ్రై అయిపోయింది. వర్షం లేని కాడ ఏమైందంటే మొత్తం డ్రై, భూమి అంతా డ్రై అయిపోయింది. అక్కడ శమాయింపు ఉంది, పరిశుద్ధాత్మ ఆనవాళ్ళు ఉన్నాయి. వర్షం కురిసిన గడ ఇక్కడ లేదు. అర్థమైందా? ఇది అన్నమాట మధ్యలో జరిగింది. అందుకని సంఘాలన్నీ కూడా వేరువేరుగా రూపాంతరాలు చెందాయి. ఆ సంఘాలన్నింటికి ఒక కట్టుబాట్లు వచ్చేసినాయి. ఆ కట్టుబాట్లను బట్టి కట్టబడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే పాస్టర్లు చెప్పింది మా సంఘమే గొప్ప అన్నట్లుగా వీళ్ళు కూడా, విశ్వాసులు కూడా పాస్టర్ గారితో పాటు తానా అంతే కదా, అయిపోయింది. స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు సంఘము బలహీనమైపోయి మృతుల సంఖ్యలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మృతుల సంఖ్యలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. మధ్యలో కురుస్తున్న వర్షాలను బట్టి అక్కడక్కడ ఏం జరుగుతుంది? సత్యము వినబడుతుంది మనకి, అక్కడక్కడ సత్యం వినబడుతుంది, అక్కడక్కడ మనకి ఏం కనబడుతుంది? దేవుని ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. ఇది మధ్యలో కురుస్తున్న వర్షాలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కడవరి వర్షం అనేది ఇంకా అక్కడక్కడ కురదు, మొత్తము భూమి అంతటి మీద కురవబోతుంది. కడవరి వర్షం భూమి అంతటి మీద ఆ వర్షం కురవబోతుంది. కురవబడినప్పుడు ఏమవుతుందంటే పాలకొల్లోనో, రాజమండ్రిలోనో, రావులపాలెంలో కాదు, ఇంక భూమి అంతటి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోని ఉన్న సంఘాలన్నిటి మీద ఆత్మ కుమ్మరింపు, అనగా కడవరి వర్షం అనే ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా సంఘాలు కాకుండా సంఘముగా మారిపోతుంది. అర్థమైందా? ఆదిమ సంఘములో అనగా ఆదిమలో తొలకరి వర్షం కురిసినప్పుడు ఒకే సంఘం ఎలాగైతే ఉందో, ఒకే సంఘం అయితే ఎలా ఉందో, కడవరి వర్షం కురిసినప్పుడు కూడా అప్పుడు ఇంకా సంఘం బ్రతుకుతుంది. ఇంకా నిర్జీవమైన స్థితిలో ఉండదు సంఘం. 2 దినములు అయిన తర్వాత బ్రతికేస్తుంది కదా సంఘం. ఈ కడవరి వర్షం ద్వారానే బ్రతుకుతుంది. ఈ కడవరి వర్షం ద్వారానే ఇదిగో 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఎలా బ్రతికిస్తాడు? వస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలా వస్తాడు? చెప్పాడు కదా, హోషేయ చెప్పాడు కదా, ఆయన వర్షము వలె మన యొద్దకు వచ్చును. ఎస్, మీకు బాగా అర్థమయ్యేటట్లు, వివరంగా అర్థమయ్యేటట్లు ఒక ఉపమానం చెప్తాను. బైబిల్లోంచి చెప్తాను. నేను విడిగా ఏం చెప్పను, బైబిల్లోంచి తీసుకొస్తాను. యెహెజ్కేలు 37 అధ్యాయం ఎంతమందికి ఐడియా ఉంది? చేతులు పైకెత్తండి. 37 అధ్యాయం ఎంతమందికి ఐడియా ఉంది? ఏముంది అందులో?
ఏముంది అందులో? ఎండిపోయిన ఎముకల లోయ ఉంటుంది, అవునా? ఆ ఎముకల లోయలో తల అంటే పురి ఎక్కడో పడి ఉంది, ఈ చేతులు ఎక్కడో పడి ఉన్నాయి, కాళ్ళు ఎక్కడో పడి ఉన్నాయి, ఎన్నుపూస ఎక్కడో పడి ఉంది, ఈ పక్క ఎముకలు ఈ పక్క ఎముకలు ఎక్కడో పడి ఉన్నాయి. ఒకదానికి సంబంధించిన ఎన్నో ఒక దుక్కులు లేవు కదా. అప్పుడు యెహెజ్కేలు దగ్గరికి దేవుడు వచ్చి ప్రవచనం ఎత్తి ఇలా ప్రకటించన్నాడు. అలా ప్రకటించగానే గడగడ గడగడ అనే ఒక శబ్దం కలిగి అన్నీ ఒకదానికొకటి ఏ స్థానంలో ఏముండాలో అవన్నీ అతుక్కుపోయినట, పరిగెత్తుకుంటూ వచ్చావన్నీ కూడా. పురి వచ్చేసింది, ఎన్నుపూస వచ్చేసింది, ఎముకలు వచ్చేసాయి, చేతులు కాళ్ళు వచ్చేసాయి, ఒక స్కెల్టన్ అస్థి పంజరము అలాగా ఏర్పడింది. స్తోత్రం చెప్పండి. ఎలాగా? ఒక దేవుని ఆత్మ వచ్చేసరికి గడగడ గడగడ గడమని శబ్దం, అయ్యో ఆ శబ్దం వచ్చి అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతున్నాయి అన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టి. అతుక్కుపోతున్న స్థితి. అవి ఎలాగెళ్తే అతుక్కుంటున్నాయి చూడండి. ఒక దుక్కును లేవు, అవి ఒక దుక్కును లేవు, కానీ అతుక్కుంటున్నాయి ఇప్పుడు, అవునే కదా. అలాగే కడవరి వర్షము కురిసినప్పుడు విడిపోయిన సంఘాలన్నీ కూడా, అర్థమవుతుందా? విడిపోయిన సంఘాలంటే ఏంటనుకుంటున్నారు? క్రీస్తుకు అవయవాలు. సంఘాలు అంటే శరీరము. ఇదేమిటి? క్రీస్తు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. మరి ఈ శరీరం అంతా, మరి ఈ చెయ్యేంటి? సంఘం. ఈ చెయ్యేంటి? సంఘం. ఈ కాలేమిటి? సంఘం. మీరు కొరింథీ 12:12 చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, అర్థమైందా? 1 కొరింథీ 12:12 చదవండి. అక్కడ కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి అనుకుంటున్నాయట. కాలు పాదం అనుకుంటుందట. నేను చేతిని కాదు గనక శరీరంలో దానిని కాను అనుకున్నంత మాత్రాన అది శరీరంలోనిది కాకపోలేదు. నేను చెవుని కాదు కాబట్టి నేను శరీరంలో దానిని కాను అని కన్ను అనుకున్నంత మాత్రాన అది శరీరంలోనిది కాకపోలేదు. ఇప్పుడు భేదాభిప్రాయాలు అలాగే ఉన్నాయి. అబే ఎడం చేయండి కొంపండి, నేను కుడి చేయండి హింపండి అన్నట్లుగా ఉన్నాయి సంఘాలు, అవునా? అది ఎడం చేయండి కొంపండి తక్కువండి, మనది కుడి చేయండి పెద్దదండి, మనము మంచోళ్ళమండి, ఇలా చెప్పుకుంటున్నారు సంఘాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ ఎప్పుడైతే కడవరి వర్షం కురుస్తుందో ఎముకలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్న ఎముకలన్నీ ఒక్క స్థాయిలోకి వచ్చి ఎలాగ అతుక్కుపోయాయో, కడవరి వర్షం కురిసినప్పుడు ఈ యొక్క సంఘం అనే అవయవాలు వేరువేరుగా వెళ్ళిపోయిన అవయవాలన్నీ కూడా కడవరి వర్షంలో ఏమవుతుందంటే ఒక్కటిగా వచ్చి కలిసిపోతాయి. క్రీస్తు శరీరంలో ఒకటిగా భాగమైపోతాయి, కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయినప్పుడు ఒకటిగా ఉంటాయి, ఒకటిగా ప్రయాసపడతాయి, ఒకటిగా కృషి చేస్తాయి, ఒకటిగా ఆత్మాభిషేకంతో నింపబడతాయి. నీకు అర్థమైందా? కడవరి వర్షంలో జరిగేది ఇది. అప్పుడు సంఘాలు కాదు, సంఘము షులమ్మితి 2 సార్వత్రికమైన సంఘముగా మారుతుంది. ఇప్పుడు సార్వత్రికమైన సంఘం కాదు, సంఘాలు బహువచనం, కానీ అప్పుడు సంఘము ఏకవచనం. సంఘము, సంఘాలన్నీ కలిసి ఏమవుతాయి? సంఘం. ఎప్పుడు ఇది జరుగుతుంది? కడవరి వర్షము కురిసినప్పుడు. ఆత్మాభిషేకం అని కడవరి వర్షం కురిసినప్పుడు ఒక్కటిగా మారిపోతారు అన్నమాట. సంఘం అంతా ఒకటి అయిపోతుంది. షులమ్మితి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు ప్రభువు రాకడ జరుగుతుంది. అప్పుడు ఈ సంఘమంతా మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. ఇది సబ్జెక్టు, కడవరి వర్షం యొక్క సబ్జెక్టు. తొలకరి వర్షము, కడవరి వర్షము. అర్థమైందా లేదా?